కట్ వర్క్ అండి. టస్సర్లో కట్ వర్క్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా లేటెస్ట్ ఫ్యాషన్ లాగానే రన్ అవుతూ వస్తుంది. జనరల్గా చూడగానే అబ్బాయి ఇది ఎప్పటి నుంచో ఉంది కదా అనుకుంటాం, కానీ టస్సర్లో కట్ వర్క్ మాత్రం ఓల్డ్ ఫ్యాషన్ అవ్వలేదండి. ఇప్పటి వరకు కూడా దానికి డిమాండ్ అలాగే ఉంది. మంచి గ్రీన్ కలర్కి ఇదిగోండి పళ్ళులో ఒక పెద్ద పీకాక్ వచ్చింది చూసారా. ఇవన్నీ కూడా అగరబత్తితో కాల్చి వర్క్ చేస్తారండి ఈ కుట్ అనేది. ఇంకా ఎంత కష్టమో చూడండి. రైజింగ్ డిజైన్ అంటారండి. ఈ డిజైన్ అనేది కట్ చెంగు దగ్గరలో చిన్నగా స్టార్ట్ అయ్యి పళ్ళు దగ్గరకు వచ్చేటప్పుడు ఫుల్ లెంగ్త్ ఉంటుంది. శారీ గ్రీన్ కలర్ కదండి, గ్రీన్ కలర్ అనేది కట్ చెంగులో ఎక్కువ ఉంటుంది, పైకి వచ్చేటప్పటికి తగ్గుతుంది. ఎడ్జ్లో వచ్చేసి రస్ట్ కలర్ బోర్డర్ ఒక 1 ఇంచ్ ఉంది. ఈ కలర్కి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయ్యి శారీ బ్యూటీని ఎన్హాన్స్ చేస్తుంది. ఇదిగోండి చూడండి. కుచ్చెళ్ళ దగ్గర అంతా కూడా మీకు ఒక 4-5 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది. ఇదిగోండి, ఇది శారీ స్టార్టింగ్ అండి. ఇక్కడ ఒక్క ఫ్లవర్ మాత్రమే వదిలేరు, మిగిలిందంతా కట్ వర్క్ చేశారు చూడండి. 1 మీటర్ వదిలేయచ్చు కట్ చెంగులో, అయినా వదల, మొత్తం అంతా కూడా వర్క్ చేశారు. ఇది బ్లౌజ్ అండి, చూసారు ఎంత బాగుందో. ఈ గ్రే పార్ట్ అంతా తీసేస్తే ఇది వచ్చింది. ఇది బ్లౌజ్. వైలెట్, బ్లాక్, అలాగే మెజంతా పింక్ కలనేతలో అండి ఈ శారీ వచ్చేసి. మీరు చూస్తున్నది పళ్ళునేమో ప్యానెల్స్ లాగా వైలెట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. అక్కడ బ్లౌజ్ చూపించు. ఇదిగోండి, బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ చూపించు. వైలెట్ కలర్ బ్లౌజ్ అండి. అలాగే షోల్డర్ పళ్ళు లాగా ఇక్కడ అంతా వైలెట్ కలర్ వస్తుంది. లోపలికి వచ్చేటప్పటికి శారీ స్టార్టింగ్ నుంచి కొంత పార్ట్ వరకు ఈ కలర్ వస్తుందండి. 2 కలర్స్లో అనమాట. శారీ మనం కట్టుకున్నప్పుడు ఒక హాఫ్ వరకు అంటే కుచ్చెళ్ళ నుంచి అలా ఈ కలర్ కనిపిస్తుంది. కుచ్చెళ్ళ తర్వాత నుంచి పళ్ళు వరకు ఈ కలర్ కనిపిస్తుంది. ఆనియన్ పింక్కి మెజంతా పింక్ కలనేత అండి శారీ. ఇక్కడ వచ్చేసి అంతా కూడా థ్రెడ్ చెక్స్ వచ్చాయి, అంతకుముందు జరీతో కదా. ఈ చీరలో అయితే థ్రెడ్ వీవింగ్ చెక్స్ వచ్చాయి. మధ్యలో ఈ బుటాలు ఇట్లా 3 లైన్స్ ఇవన్నీ అయితే కామనే. ఇదిగోండి, పళ్ళులో చక్కటి టాజిల్స్, అలాగే క్రీమ్ కలర్ కలనేతో బ్లౌజ్. క్రీమ్ కలర్ అండ్ ఈ కలర్ కొంచెం ఎట్లా అంటే మెజంతా పింక్, చంద్రకాంత కలర్కి దగ్గరగా ఉంటుంది. ఆ కలర్లో కలనేత వచ్చింది. శారీ అంతా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి ఇలా వస్తుంది, చాలా బాగుంది ఈ కలర్ కూడా. ఇదిగోండి అండి, వెడల్పు పొడవు 2 కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ టవల్స్. అంటే బాగా హైట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు యూజ్ చేసుకున్నా కూడా చక్కగా సరిపోతాయి. ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టవల్స్ అండి. ఇవి ఏంటంటే మీకు ఫస్ట్ తడి పీల్చాలి అంటే ఇలా కొత్తది వాడేసుకుంటే తడి పీల్చదు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టేసి, ఇంకా వీలైతే మీరు ఇంకెక్కువసేపు అయినా కూడా వాటర్లో నానబెట్టేసి 2-3 సార్లు అదే వాటర్లో జాడించేసిన తర్వాత మీరు గట్టిగా పిండి ఆరబెట్టుకోండి. దీనికి ఉన్న కొంచెం లైట్ స్టార్చ్ అది ఉంటుంది కూడా, అది కూడా పోతుంది మీకు. ఇంకా ఫస్ట్ యూజ్ నుంచే చక్కగా తడి పీలుస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి ప్లెయిన్ వైట్ అండి. అలాగే టవల్స్లో సెలెక్ట్ చేసుకోవటం కోసం ఫొటోస్ పెట్టడం అనేది ఉండదండి. ఇవి చాలా ఉంటాయి కాబట్టి మేము అన్ని ఫొటోస్ తీయాలంటే కష్టం కదా. మీరు బుక్ చేసుకునేటప్పుడు చెప్పవలసింది ఏంటంటే ప్లెయిన్ వైట్ ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి, అలాగే కలర్ చెక్స్ ఇన్ని కావాలి. మీరు ఏది కొనాలనుకుంటే అది క్వాంటిటీ చెప్పి మీ లొకేషన్ చెప్తే షిప్పింగ్ ఛార్జ్ ఎంత అనేది చెప్తామండి. టవల్స్కి మనకి చీరలకి ఫ్రీ షిప్పింగ్, కానీ టవల్స్కి మాత్రం షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, నేనైతే ఏం చేశానంటే వాషింగ్ మెషిన్లో వేసేసాను. ఫస్ట్ 15 మినిట్స్ ఉంటుంది మా మెషిన్లో, అందులో వేసేసాను. అసలు చక్కగా వచ్చేసాయి. తర్వాత వాడుకుంటుంటే చాలా బాగుంటున్నాయి. ముఖ్యంగా ట్రావెల్లోనండి ఇవి తీసుకెళ్తే లైట్ వెయిట్. మనం ఊరు వెళ్తున్నామంటే మన బట్టలు బరువే చాలా ఉంటుంది. దానికి తోడు టర్కీ టవల్స్ లాంటివి అంటే ఇంకా కష్టం. ఈ టవల్స్ కనుక మీరు ట్రావెల్లో యూజ్ చేసుకుంటే
అసలు బరువు అనేది అనిపించదు, చాలా బాగుంటాయి. ఇదిగోండి వైట్ చెక్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నేను చానాళ్ళ నుంచి వాడుతున్నాను. అసలు ఇప్పుడు వైట్ వాడినా కూడా ఈ కలర్స్ పోవటం కానీ ఏమీ లేదండి, చక్కగా ఉన్నాయి. మనం మెషిన్ వాష్ కూడా హాయిగా యూజ్ చేసేసుకోవచ్చు, కంపల్సరీ చేత్తో ఉతకాలని ఏం లేదు. మార్కెట్లో ఇంకా ఎక్కువ రేటే ఉన్నాయండి, మనం 200+ షిప్పింగ్ పెట్టాము. చూడండి వెడల్పు అసలు ఎంత ఉందో చూడండి, వెడల్పు పొడుగు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి జైంట్ సైజ్ లాగా అనిపిస్తాయండి చూడగానే టవల్స్. ఒక్కొక్క టవల్ 200 అండి. వైట్ అయినా, వైట్ మీద గడైనా, అలాగే కలర్స్ గళ్ళు ఉన్నవైనా ఏవైనా సరే ఈచ్ టవల్ 200 పడుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీ లొకేషన్ బట్టి పడతాయండి. యూజువల్గా తెలంగాణ, ఆంధ్ర అయితే, ఈ తెలుగు స్టేట్స్లో అయితే మాత్రం 5 టవల్స్కి 100 రూపాయలు. మీరు 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 5 తీసుకున్నా 100 రూపాయలు. అలాగే 6 నుంచి 10 టవల్స్ వరకు తీసుకుంటే కనుక 200. అలా అంటే చాలామంది 10 తీసుకుంటున్నారు కాబట్టి మేము అంతవరకే 200 వరకు చెప్తున్నా. ఇంతవరకు అయితే ఎవరు ఇంకా అంతకు మించి తీసుకోలేదు. టవల్స్ అంతే కదండి, ఒకసారి కొనుక్కుంటే చానాళ్ళు వస్తాయి కదా, అది విషయం. ఇంకా క్లియర్గా చెప్పేశాను అనుకుంటున్నాను. బార్గెయిన్ మాత్రం ఉండదండి, ఫిక్స్డ్ ప్రైసు. అలాగే ఇంతకుముందు ఒక చీరతో పాటు ఒక టవల్ ఫ్రీగా కొరియర్ చేసేవాళ్ళం, కానీ ఈ మధ్య డిటీడీసీ ఛార్జెస్ పెరగటం వల్ల అది తీసేసామండి. కంపల్సరీ టవల్స్ కొనుక్కుంటే మాత్రం 1 కొన్నా, 2 కొన్నా, 5 కొన్నా షిప్పింగ్ ఛార్జ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. చూసారు కదండి, మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. గ్రే కలర్కి మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి. పళ్ళునేమో మల్టీ కలర్ థ్రెడ్స్తో జామ్దాని వీవింగ్ పళ్ళు, ఒక చెట్టు పైన పెట్టలు, కింద బటర్ఫ్లైస్ అలా వచ్చిందండి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ అంతా కూడా ఇలా గోల్డ్ జరీ కాయిన్ బుటీ వస్తుందండి. బోర్డర్ కూడా టిష్యూ బోర్డరు, ఎడ్జ్లో మెరూన్ రెడ్ కలర్ అండి. బ్లౌజ్ మాత్రం రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బ్లాక్ రస్ట్ స్కిన్ కలర్ కాంబినేషన్ అండి. ఇదేమో పళ్ళు అంతా ఈ 3 కలర్స్లోనూ స్ట్రైట్ లైన్స్ ప్యాటర్న్లో వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి లైట్ స్కిన్ కలర్ వస్తుందండి, బ్లాక్ ప్రింట్తో. అసలు రోజువారు కట్టుకునే వాళ్ళకి, అలాగే ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయండి, చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అసలు. ఇదిగోండి శారీ అంతా బ్లాక్ పైన స్కిన్ కలర్ ప్రింట్ వస్తుంది. అంటే యాక్చువల్గా ఇది స్కిన్ కలర్ చీర మీద బ్లాక్తో అది ఏమంటారు ఈ ప్రింట్ని, యాక్చువల్లీ డాబు అజ్రక్ ఆ స్టైల్లో బ్లాక్ ప్రింట్ చేశారు. బ్లాక్ ప్రింట్లోనే ఏదో ప్రింట్ అంటారు, నాకు గుర్తు రావట్లా. అంటే ఈ బ్లాక్ కలర్ వాళ్ళు అద్దుతారండి, అప్పుడు మనకి ఆ ఉన్న గ్యాప్స్లో నుంచి స్కిన్ కలర్ అనేది పువ్వుల్లాగా కనపడుతుంది. గద్దె ప్రింట్ ఏదో అంటారు, నాకు పేరు గుర్తు రావట్లా సమయానికి. ఇదంతా కూడా బ్లాక్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. బోర్డర్ కూడా అదే కాంబినేషన్లో ప్రింటెడ్ బోర్డర్ బోత్ సైడ్స్ ఉంటుందండి. అలాగే రస్ట్ కలర్ ఎడ్జెస్లో వస్తుంది. ఈ శారీస్ని హైలైట్ చేస్తున్నది ఆ ఎడ్జెస్లో వచ్చిన కలరేనండి. ఏ చీరకైనా కూడా ఎడ్జ్లో వచ్చిన కలరు చీరని హైలైట్ చేస్తుంది. ఈ శారీకి కింది వైపు వచ్చిందండి, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన 2 చీరలకి కింద 2 పార్ట్స్ బ్రౌన్ కలర్ వచ్చి పైన 1 పార్ట్ వేరే కలర్ వచ్చింది కదా. ఈ శారీకి ఏమో కింద 1 పార్ట్ వచ్చేసి కొంచెం టొమాటో పింక్, పీచ్ కలర్ ఆ కాంబినేషన్స్లో వచ్చింది. పైన వైపు 2 పార్ట్స్ వచ్చేసి బ్రౌన్ కలర్. చాలా బాగుందండి ఈ చీర కూడా. ఇదిగోండి పళ్ళు, అలాగే థిక్ కాటన్ బ్లౌజు, బాతిక్ స్టైల్ డిజైన్ అన్నమాట. శారీ అంతానేమో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. కలర్ అయితే ఇది ఏం కలరో చెప్పడానికి కూడా రావట్లేదండి. ఎలిఫెంట్ కలర్, స్లేట్ కలర్ ఆ టైప్లోనే ఉంటుంది. జామెట్రికల్ ప్యాటర్న్లో ముళ్ళగోరింత కలరు, వైట్, బ్రౌన్ ఈ షేడ్స్లో డిజైన్ అయితే వచ్చింది. చాలా బాగుందండి ఇది కూడా. అబ్బాయిలు ఉంటే జామెట్రికల్ ప్యాటర్న్లో, అమ్మాయిలకైతే ఫ్లోరల్ ప్రింట్లో ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. అన్ని రకాలు చూపించాను. సెకండ్ సైడ్ వచ్చేసి ఇట్లా లైట్ ముళ్ళగోరింత కలర్ పైన హారిజాంటల్ లైన్స్ వస్తాయి. చాలా చాలా సాఫ్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ అండి. లోపల రిలయన్స్ ఫైబర్ ఉంటుంది. ఇదిగోండి ఇంత మెత్తగా ఇలా ఉంటుంది అన్నమాట. నియాన్ గ్రీన్లో ఒక షేడ్ అండి.
ఇది వచ్చేసి డార్క్ నేవీ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. ఎంత డార్క్ అంటే ఇంచుమించు బ్లాక్ లాగా ఉందన్నమాట. పళ్ళులో వచ్చేసి కలనేతలో గ్రీన్ కలర్ బుటాలు, రెండు వైపులా ప్యానల్స్ లాగా లైన్స్ వచ్చాయి. ఇదిగోండి పళ్ళు దగ్గరలో ఈ బుటాలు ఒత్తుగా ఉంటాయి. చీర లోపలికి వెళ్ళిన కొద్దీ దూరంగా వస్తాయి. ముందు చెప్పినట్టుగా ఈ శారీస్లో వేట్లోనూ కూడా బ్లౌజులు ఉండవండి. అలాగే బార్డర్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. ప్లెయిన్ బార్డరు, కాటన్, ఇది కాటనే, బార్డర్ కూడా కాటనే. అలాగే రెండు వైపులా చిన్న చిన్న టెంపుల్ బార్డర్ కూడా ఉంటుంది. రస్ట్ కలర్కి ఇంక్ ప్యాడ్ కలర్ కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి ఈ 2 కలర్స్తోనూ కలనేతలో వస్తుంది. అలాగే రస్ట్ కలర్లో మ్యాంగో షేప్ జామ్దాని వీవింగ్ బుటాలు వస్తాయి. ఈ శారీలో బ్లౌజ్ ఉండదండి. శారీ అంతా కూడా ఇదిగోండి బుటాలు పళ్ళు దగ్గరలో ఒత్తుగాను, కట్టు చెంగులో కుచ్చెళ్ళ దగ్గర దూరంగాను ఉంటాయండి. శారీకి రెండు వైపులా కూడా 3 ఇంచెస్ వరకు ఇంక్ ప్యాడ్ కలరు బార్డర్ వస్తుంది. ప్లెయిన్ కాటన్ బార్డరు. శారీ అంతా కూడా కంప్లీట్గా హ్యాండ్లూమ్ కాటను. మధ్యలో అంతా ఈ బుటాలు ఉన్నాయి కదా, ఇక్కడ బార్డర్స్ పైన చిన్న టెంపుల్ బార్డర్ కూడా వస్తుంది. మల్టీ కలర్లో ఒక 1.5 ఇంచ్ విడ్త్లో హారిజాంటల్ లైన్స్ అండి. చాలా బాగుంది ఈ చీర కూడా. అసలు రెయిన్బో లాగా ఉంది. ఇదిగోండి అన్ని రంగులు ఉన్నాయి. ఈ రంగు ఆ రంగు అని పేర్లు చెప్పలేము, అన్ని రంగులు ఉన్నాయి. సూపర్ బ్యూటిఫుల్, సాఫ్ట్గా ఉంటుందండి. పాము కుబ్సం అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది క్లాత్. నిజంగా పాము కుబ్సం పట్టుకున్న వాళ్ళు ఎవరూ లేరు, కానీ అలా పోలుస్తారు మరి ఎందుకో. ఇదిగోండి డార్క్ సీ గ్రీన్ కలర్ బ్లౌజ్, సెల్ఫ్ డిజైన్తో ఉంటుంది. చూడగానే మనకు ఒక టెక్స్చర్డ్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది, కానీ స్మూత్ బ్లౌజు మనకు డిజైన్తో అలా అనిపిస్తుంది. భలే ఉంది కదండి చీర. దీన్ని ఏమంటారు, అబ్స్ట్రాక్ట్ డిజైన్ కదా, ఆ టైప్లో ఉందండి. బ్లూస్ అన్ని బ్లూ షేడ్స్ కూడా ఉన్నాయి ఇందులో. రత్నావళి బ్లూ ఉంది, కాపర్ సల్ఫేట్ బ్లూ ఉంది, డార్క్ అంటే కొంచెం నేవీ బ్లూ లాగా ఉంది, ఎల్లో కాంబినేషన్ వచ్చి చాలా అందంగా ఉంది చీర. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు. శారీ అంతా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి గ్రీన్ కూడా యాడ్ అయింది. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. కింద కుచ్చెళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఇట్లా బోర్డర్ లాగా వచ్చి పైన అంతా ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి. ఇక బ్లౌజ్ చూస్తే ఇది ఇదిగోండి బ్లౌజు. శారీలో వచ్చిన డిజైనే కొంచెం డార్క్గా వస్తుంది. శారీలో వచ్చిన బోర్డరే హ్యాండ్స్ కూడా బ్లౌజ్కి బోత్ సైడ్స్ వస్తుంది. ఈ శారీనేమో రెడ్, బ్రౌన్, కొంచెం క్రీమ్ ఈ షేడ్స్లో వస్తుంది. కొంచెం ఆ చీరతో పోల్చుకుంటే చిన్న చెక్స్ కదా కొద్దిగా. అన్నీ ఒకటేనండి, చూడగానే గబుక్కొని చూస్తే తేడా కూడా తెలియట్లా అట్లా ఉన్నాయి. రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ జరీ బార్డర్ వస్తుంది. ఇదిగోండి పళ్ళులో కూడా సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ టాజిల్స్ ఉంటాయి. రన్నింగ్ బ్లౌజే వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. భలే క్లాస్గా ఉంది కదా. బ్లూ అండ్ వైట్ కలనేతండి, చాలా బాగుంది. ఇది కూడా గోల్డ్ జరీ టిష్యూ పళ్ళులో మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో జామ్దాని వీవింగ్ పళ్ళు వస్తుంది. అట్లాగే బ్యూటిఫుల్ టాజిల్స్ ఉంటాయండి పళ్ళు ఎడ్జ్లో. ఇక బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది వైట్ మీద బ్లూ కలర్ ప్రింట్ ఏదన్నా ఉన్న బ్లౌజ్ దొరికితే కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఈ మల్టీ కలరు జామ్దాని వీవింగ్ బుటాలు పళ్ళు దగ్గరలో ఒత్తుగాను, శారీ లోపలికి వెళ్ళే కొద్దీ దూరంగాను ఉంటాయండి. చాలామంది బ్లౌజులు అడుగుతున్నారు, శ్రావణ మాసం వస్తుంది మీరు బ్లౌజులు కూడా పెట్టండి మెసేజ్ చేస్తున్నారు. శారీకి రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ ఉంటుందండి. ఎడ్జ్లో వచ్చేసి కలనేతలోనే వైట్ కొంచెం ఎక్కువ కనిపించేలాగా ఉంటుంది. మై ఫేవరెట్ బ్లాక్, ఆల్ టైమ్ ఫేవరెట్. నిద్రలో పడిగినా నీకు ఏ కలర్ ఇష్టం అంటే నేను చెప్పేది బ్లాక్. అలా బ్యూటిఫుల్ బ్లాక్ శారీ, మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి. శారీ కట్చెం నుంచి పళ్ళు వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. అలాగే శారీకి రెండు వైపులా ప్లెయిన్ బ్లాక్ బార్డర్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ మీద లైట్ గ్రేతో డిజైన్ వస్తుంది. సెల్ఫ్ బ్లౌజ్ బ్రైట్ ఎల్లో షేడ్ అండి, చాలా బాగుంది కలర్ కూడా. ముఖ్యంగా
రాబోయే పెళ్ళిళ్ళ సీజన్లో హల్దీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. ఈ శారీస్ డైలీ వేర్, ఆఫీస్ వేర్, గిఫ్టింగ్ పర్పస్ ఎలా వేసుకున్నా ఎలా ఇచ్చినా బాగుంటాయండి. చాలా అందంగా ఉంటాయి చీరలు. కొత్త డిజైన్ ఏం కాదు, మనం ఇంతకుముందు చాలాసార్లు చేసాము, అందరికీ నచ్చిన చీరలు ఇవి. అందుకే డిజైన్ నేను రిపీట్ చేస్తూ ఉన్నా. పళ్ళు వచ్చేసి చూసారు కదా, బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది, ఫుల్ లెంగ్త్లో ఉంటుంది. కుచ్చెళ్ళ దగ్గరికి వెళ్ళే కొద్దీ కొంచెం లెంగ్త్ తగ్గుతుంది. శారీకి రెండు వైపులా కూడా 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ ఉంటుంది. నేను ఈ సెట్స్ ఉన్నాయి, 3 సెట్స్ కొంచెం మారుతూ ఉంటాయని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను. ఒకసారి ఆ ఎల్లో చీర బొమ్మ. శారీ కలర్ సేమ్ ఉంటుందండి. ఈ ఫ్లవర్ కూడా వైట్ ఫ్లవరే ఉంటుంది. ఇక్కడ ఆరెంజ్ అవుట్లైన్ వచ్చింది, ఇక్కడ మధ్యలో బ్లాక్ ఉంది, ఇక్కడ వచ్చేసి పింక్ ఉంది. ఇలా ఈ కొంచెం మారుతాయి తప్ప మిగిలిందంతా సేమ్. అంటే వైట్ ఫ్లవర్స్ శారీ కలర్ సేమ్ ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి. లావెండర్ కలర్ అండి. లావెండర్లో ఇంతకుముందు వేరే షేడ్ చూసాము, ఇది ఇంకొక షేడ్ అన్నమాట. వైట్ కలర్ ఫ్లవర్స్తోనే వస్తుంది ఇది కూడా. అలాగే పళ్ళులో వచ్చేసి చిన్న బ్లూ కలర్ ప్యానెల్, కట్ చెంగులోనే ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. శారీ స్టార్టింగ్లో వచ్చేసి ఈ డిజైన్ కొంచెం హైట్ తగ్గుతుంది. అలాగే శారీకి రెండు వైపులో కూడా గోల్డ్ జరీ 1 ఇంచ్ బోర్డర్ వస్తుంది. బ్రిక్ ఆరెంజ్ అండి, కలర్ చాలా బాగుంది. ఇది కూడా వైట్ ఫ్లవర్స్తోనే వస్తుంది. పళ్ళులో వచ్చేసి డార్క్ ఆరెంజ్లో ఒక లైన్ ఉంటుంది. బ్లౌజు రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. లోపలికి వెళ్ళే కొద్దీ ఇదిగోండి ఇలా హైట్ తగ్గొచ్చు బ్రాంచెస్ అనేవి. అట్లాగే రెండు వైపులా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది. శారీ కలర్ అయితే చాలా బాగుందండి. ఆరెంజ్ అనగానే కొంచెం కొట్టినట్టు బ్రైట్గా అలా అనుకుంటారు, ఇది చాలా ప్లెజెంట్ షేడ్ ఉంది.